గడిచిన 13 నెలల పాలనలో ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదని స్వయంగా సీఎం చంద్రబాబు ప్రకటించారని పల్నాడు జిల్లా గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ఒక పక్క ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదని సీఎం చంద్రబాబు అంటుంటే మరోపక్క సీఎం చంద్రబాబు పనితీరు బాగోలేదని ఎమ్మెల్యేలు అంటున్నారని విమర్శించారు. ఎమ్మెల్యేలు మంత్రులను చంద్రబాబు బలిపశువులను చేస్తున్నారని పేర్కొన్నారు. వీధి వీధిన బెల్ట్ షాపులు పెట్టి మద్యం విచ్చలవిడిగా విక్రయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పండించిన పంటలకు గిట్టుబాటు ధర కూడా దక్కడం లేదన్నారు. ఎన్నికలు లేకపోయినా కేవలం రైతుల కోసం జగన్మోహన్ రెడ్డి నిరసనలు చేపట్టారని అన్నారు. కేసులు పెట్టి ఆపిన ప్రజల్లో తిరుగుబాటు ప్రారంభమవుతుందని అన్నారు. మీడియా లేనిది ఉన్నట్లు ఉన్నది లేనట్లు వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. కాదని మేము అదే చెప్తున్నాం. ఇప్పటికన్నా గ్రహించండి. జగన్మోహన్ రెడ్డి గారి బలగం ప్రతిపక్షమా పాలకపక్షమా కాదు, ప్రజల పక్షాన నిలబడిన వాడు నాయకుడు. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలబడిపోతాడు. అదే రాజశేఖర రెడ్డి గారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారికి పరిపాటి అయిపోయింది. గెలిస్తే తన గొప్ప, ఓడిపోతే ఎమ్మెల్యేలు మంత్రులు. అందుకేగా ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నారు గ్రౌండ్. మంత్రుల మీద అసహనం, ఎమ్మెల్యేల మీద అసహనం, వ్యతిరేకత తెలిసిపోయింది. సంవత్సరంలో ఎంత వ్యతిరేకత వచ్చిందో వాళ్ళ సర్వేలు కూడా చెప్తున్నాయి. కాబట్టి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు ఎవరిని బలిపశువు చేయాలని. గడిచిన 30-40 సంవత్సరాలు ఎలక్షన్స్ చూస్తున్నా, రాజకీయాలు చూస్తున్నా. ఇద్దరు నాయకులు అధికారంలో ఉన్నప్పుడు గెలిచినా ఓడినా నాదే బాధ్యత అన్నారు. ఇద్దరు నాయకులు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు. అది బాధ్యత. అంటే గెలవచ్చు ఓడచ్చు, అనేక కారణాలు ఉంటాయి, కానీ బాధ్యత తీసుకోవాలి కదా. ఇప్పటికన్నా చెప్తున్నాం. ఇప్పుడేమి ఎన్నికలు లేవు, ఇంకా 4 సంవత్సరాలు ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేమి ఓటు అడగట్లయిందాక నేను చెప్పినట్టు కేవలం మీరు ఇస్తానన్న హామీలు నిలబెట్టుకోండి, మాట మీద నిలబడండి. తక్షణమే ఆడవాళ్ళకి ఇస్తానన్న నెలకి 1500 లేదు సంవత్సరానికి 18,000 విడుదల చేయండి. డ్వాక్రా మహిళలు అల్లాడిపోతున్నారు అప్పులు కట్టుకోలేక. నిరుద్యోగులకి 3,000 ఇవ్వండి. కనీసం వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకొని ఉద్యోగాలు లేక పిల్లల్ని పోషించుకోలేకపోతున్నారు. మీరు సహాయపడిన వాళ్ళు అవుతారు. మీరు ఇస్తానన్న పేరు మార్చి లోకేష్ గారు కనుక్కున్న కొత్త పేరు, మరి తల్లికి వందనం పేరు కనుక్కున్నారు, ఒప్పుకుంటాం. పేరు మార్చినా పర్లా. ఇస్తానన్న ఆ 80 లక్షల మంది పిల్లలకి ఇవ్వండి. మరొక 15 లక్షల మంది మిగిలిపోయి ఉన్నారు. రైతు భరోసా, అన్నదాత సుఖీభవ. ఎవడన్నా సుఖంగా ఉన్నాడా? ఆ డబ్బులు ఇచ్చారా ఇప్పటివరకు? జూన్ మాసంలో ఇస్తానన్నారు, జూలై వచ్చేసింది, పంటలు వేయబోతున్నారు. ఇంకెప్పుడు ఇస్తారు చెప్పండి?